అమ్మ, హిందువులందరూ సంఘటితంగా లేకపోతే కష్టం. బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారమ్మా, వాళ్ళు మన ఇళ్లలో తక్కువకి పనిచేస్తారని నేను మన ఏరియాల్లో షాపులు పెట్టుకుంటుంటే మీరు తోడు నిలబడబాకండి అమ్మా అంటే, ఊరుకో ఏంటి పాపం వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం వస్తున్నారు అన్నారు బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు. దాన్ని తప్పుబట్టినటువంటి భారతీయ జనతా పార్టీను, ఆర్ఎస్ఎస్ను, అనుబంధ సంఘాలను తీవ్రంగా తప్పుబట్టారు. అలాగా వాళ్ళకి అవకాశం కల్పించారు. క్రమంగా ఆ ప్రాంతంలో మేము కాస్త రాజకీయాలు తీసుకుంటామంటే పోనీమన్నారు. పోనీ వాళ్ళు కూడా రాజకీయాలు వాళ్ళు కష్టపడుతున్నారు కదా అన్నారు. అట్లా అయ్యి ఇప్పుడు చివరికి వీళ్ళ ఇళ్ళు లాక్కుని వీళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తూ వీళ్ళనే తరిమేస్తుంటే ఇవాల్టి రోజున మళ్ళీ క్షత్రియతనం లేకపోతే ఆనాటి కాలంలోకి మళ్ళీ తిరుగుబాటు కావాలి అని అడుగుతున్నటువంటి హిందువులకి సంబంధించినటువంటి పరిస్థితి ఇప్పుడు. আপনার বাড়ি? আমার বাড়ি বেলগুনা 16 নম্বর ওয়ার্ড। ডিস্ট্রিক্ট? ডিস্ট্রিক্ট মন্দিরপাড়া বাড়ি, 16 নম্বর। মুর্শিদাবাদ, তাই তো? হ্যাঁ, মুর্শিদাবাদ। আচ্ছা, দেখেন এইভাবে অত্যাচারের জন্য সব হিন্দুরা আমাদের মালদা ডিস্ট্রিক্টে এসে ঠাঁই নিচ্ছে প্রাণ বাঁচানোর জন্য। ఇది పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరో రావాలి, ఎవరో కాపాడాలి. లోకల్గా ఉన్నట్టు మమతా బెనర్జీ కళ్ళు మూసుకుంటుంది, అక్కడ పోలీసులు కళ్ళు మూసుకుంటారు. చివరికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనేమో ఇంకేముంది, రాష్ట్రాల ఆంతరంగిక వ్యవహారాలు అంటారు. దేశ భద్రతకే ముప్పు తెచ్చినటువంటి చివరికి హిందువులు ప్రాణాలు అరచేత పెట్టుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి.